హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ వీడియోలో షుగర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకి సంబంధించి న్యూ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. యాక్చువల్లీ దీని మీద కంప్లీట్ వీడియో చేశాను, బట్ పార్ట్ 2 చేయాలనుకోలేదు. కానీ తన కేసులో వస్తున్న చేంజెస్ చూస్తుంటే చేయాలనిపించింది. అందులోనూ మీలో చాలామంది షుగర్ గురించి చెప్పమని అడుగుతున్నారు. అందుకే ఈ పార్ట్ 2 వీడియోను చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. I hope you. సౌత్ కొరియన్ ఫ్యాన్స్ పనులు చూస్తుంటే వీళ్ళు నిజంగా ఆర్మీనేనా అన్న డౌట్ వస్తుంది. షుగా DUI కేసు బయటకు వచ్చినప్పటి నుండి వీళ్ళు తన మీద చాలా హేట్ చూపిస్తున్నారు. దానికి తగ్గట్టు షుగా మీద నెగిటివ్ న్యూస్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం షుగా కేసుకు సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. షుగా ఆల్కహాల్ టెస్ట్ పర్సంటేజ్ రిలీజ్ అయ్యాక సౌత్ కొరియన్ ఫ్యాన్స్ కోపం ఇంకా ఎక్కువైపోయింది. ఆ కోపంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఆగస్టు 13వ తేదీన హై బిల్డింగ్ దగ్గర చాలా ఫ్లవర్ బ్రెస్ను పెట్టారు. సౌత్ కొరియాలో ఈ విధంగా ఫ్లవర్ బ్రెస్ ఎందుకు పెడతారో మనందరికీ తెలుసు. ఇది ఇలా ఉండగా దీన్ని చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఫిజికల్గా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం కంటే ఈ విధంగా ఫ్లవర్ బ్రెస్ పంపించడం మంచిదని చెప్తున్నారు. వీటి మీద సౌత్ కొరియన్ పీపుల్ షుగాని గ్రూప్ వదిలేసి వెళ్ళమని, ఆ విధంగా అయినా తన మెంబర్స్కి ఆర్మీకి క్షమాపణ చెప్పిన వాడవుతాడని అంటున్నారు. షుగా ఇలా చేయడం వల్ల తనకంటే ఫ్యాన్స్ ఎక్కువ బాధపడుతున్నారని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సౌత్ కొరియాలో ఎన్నో కీ ప్రాబ్లమ్స్ ఉండగా అందరూ షుగా కేసు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి నిజంగా కోపంతో చేస్తున్నారో లేదా కావాలని చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది సరిపోదన్నట్టు షుగా మిలిటరీ బిహేవియర్ గురించి ఒక న్యూస్ ఆన్లైన్లో వైరల్ అవుతుంది. షుగా మిలిటరీలో సరిగ్గా పనిచేయడం లేదని, తన పై అఫీషియల్స్ మాట వినడం లేదని ఒక న్యూస్ని ఎవరో గుర్తు తెలియని వారు ఆన్లైన్లో పోస్ట్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం పోస్ట్ చేసిన వ్యక్తి ఐ విట్నెస్ అంట. అంటే దాని అర్థం షుగా పనులన్నీ దగ్గరుండి చూసిన ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు ఐ విట్నెస్ ఏం చెప్పాడో తెలుసుకుందాం. షుగా ఇప్పుడు కూడా 4 డే 5 నైట్ క్లాస్లో పార్టిసిపేట్ చేయలేదు. షుగా చాలా బ్యాడ్గా ఉండేవాడు. ఎప్పుడైనా షుగాని ఇన్స్ట్రక్టర్ తిడితే తను తల ఊపి పడుకోబోయే ముందు మళ్ళీ ఫోన్ యూజ్ చేసేవాడు. షుగా పనులు చూస్తుంటే తను స్కూల్ స్టార్టింగ్ ఇయర్లో క్లాస్ రూమ్లో అందరినీ ఇబ్బంది పెట్టేవాడిలా ఉండేవాడు. సో ఇవి గైస్ ఆ పోస్ట్లో ఉన్న డీటెయిల్స్. ఈ పోస్ట్ పెట్టిన వారు ఎవరో కానీ చాలా తెలివిగా ఇలాంటి టైంలో దీన్ని పోస్ట్ చేశారు. నార్మల్గా ఆలోచిద్దాం, ఒకవేళ షుగా అలాంటి పనులు మొదటి నుంచి చేస్తూ ఉంటే ఈ విషయాన్ని తను ముందే చెప్పాలి కదా. పోనీ భయపడి చెప్పలేదు అనుకుందాం. అప్పుడు చెప్పి ఇప్పుడు దీని గురించి వాదించినా కొంచెం నమ్మేవాళ్ళం. ఇలాంటి టైమ్స్లో పోస్ట్ చేస్తే అది కావాలని చేసినట్టు ఉంటుంది. ఒకవేళ షుగా మిలిటరీ రూల్స్కి విరుద్ధంగా చేసి ఉంటే అక్కడుండి CCTV ఫుటేజ్ను చెక్ చేసి హయ్యర్ అఫీషియల్స్ ఒపీనియన్ తీసుకొని దానికి తగ్గట్టు షుగాకి పనిష్మెంట్ ఇచ్చిన ఆర్మీ ఏం ఫీల్ అవ్వరు. ఎందుకంటే అప్పుడు తను తప్పు చేశాడని ప్రూఫ్ ఉంటుంది. అలా ఏం కాకుండా ఇలా ఎవరో ఒకరు చెప్పిన దాన్ని బ్లైండ్గా నమ్మేయలేం. షుగా పూర్ బిహేవియర్కి సంబంధించి న్యూస్ వచ్చినట్లే తన గుడ్ బిహేవియర్కి సంబంధించి కూడా ఒక న్యూస్ వచ్చింది. దాంట్లో ఒక నెటిజన్ మన షుగా గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఆ నెటిజన్ చెప్పిన విషయాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూసి చాలా కాలమైంది. నేను నా అసైన్మెంట్స్ ఫినిష్ చేయడంలో, నా కోసం ఒక బాయ్ ఫ్రెండ్ని వెతకడంలో బిజీ అయిపోయాను. అలా నేను నా స్కూల్ క్యాంపస్లో నా బాయ్ ఫ్రెండ్ని కలిశాను. ఆ తర్వాత తను పబ్లిక్ సర్వీస్ వర్కర్గా ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళాడు. అక్కడే తను యూంగిని కలిశాడు. యూంగి తన ట్రైనింగ్ టీమ్మేట్స్కి వాటర్ ఇంకా పెప్పర్ ఇచ్చేవాడంట. వాటిని నా బాయ్ ఫ్రెండ్ నాకు ఇచ్చాడు. అవి చూశాక నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో గైస్, షుగా తన ట్రైనింగ్ టీమ్మేట్స్ని బాగా చూసుకుంటాడని తెలిసింది. దీంతో పాటు ఆ యూజర్ షుగా తన టీం కోసం ప్లాన్ చేసిన షెడ్యూల్ ఫోటోని కూడా రిలీజ్ చేశారు. షుగా టీం నేమ్ పియోంగ్ చంగ్సు అంట. యాక్చువల్లీ ఇది ఒక వాటర్ బాటిల్ బ్రాండ్ నేమ్. దీంతో పాటు మేము లైన్ క్రాస్ చేయమని, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేస్తామని కూడా ఉంది. ఇదంతా చూశాక షుగా మిలిటరీలో బ్యాడ్గా బిహేవ్ చేస్తాడని చెప్తే ఎవరూ నమ్మరు. BTS ఆర్మీతో పాటు కొంతమంది ఐడల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన షుగాని సపోర్ట్ చేస్తున్నారు. అయితే డైరెక్ట్గా షుగాని సపోర్ట్ చేస్తున్నారని చెప్పలేదు, కానీ వాళ్ళు మన షుగాని సపోర్ట్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. మన గుసీబాయ్ వి సిస్టర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. షుగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇన్సిడెంట్ తర్వాత సౌత్ కొరియన్ ఫ్యాన్స్ రూడ్ బిహేవియర్ గురించి తను ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా స్టోరీ పెట్టారు. సడన్గా సౌత్ కొరియన్ పీపుల్ అంతా అసలు డ్రింక్ చేయరన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక కొరియన్గా మిగతా కొరియన్స్ చేస్తున్న పనిని చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. నేను చూసిన వాళ్ళలో కొరియన్సే ఎక్కువ జెలస్ ఉన్న పీపుల్. మనమందరం మిస్టేక్స్ చేస్తాం. మిస్టేక్స్ చేశామంటే దాని అర్థం మీరేమైనా అనొచ్చని కాదు. సో గైస్, తను చాలా బాగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మనందరి మనసులోని మాటని చెప్పారు. K-డ్రామాస్లో సౌత్ కొరియన్స్ ఒక విషయాన్ని పిచ్చిగా నమ్మేయడం, ఇంకా బాగా హేట్ చూపిస్తూ ఉంటే అది జస్ట్ డ్రామాలోనే అలా ఉంటారని అనుకున్నాను. బట్ వీళ్ళు రియల్ లైఫ్లో కూడా అలానే ఉన్నారు. షుగా విషయాన్ని ఎంత దూరం తీసుకువెళ్ళకూడదో దానికంటే ఎక్కువ దూరం తీసుకువెళ్ళిపోతున్నారు. ఒకవేళ దీని మీద పాపులర్ ఐడల్స్ ఇంకా మన రిమైనింగ్ బ్యాంగ్టన్ బాయ్స్ రియాక్ట్ అయితే వాళ్ళ మీద ఎటువంటి హేట్ని చూపిస్తారో అర్థం కావడం లేదు. బహుశా అందుకేనేమో షుగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు గురించి ఐడల్స్ ఎవరు అంతగా మాట్లాడడం లేదు. వీటితో పాటు షుగా డ్రింక్ చేసి పడిపోయిన రోజు నైట్ CCTV ఫుటేజ్ను JTBC వారు రిలీజ్ చేశారని మనం చెప్పుకున్నాం. ఆ వీడియోని ఛానల్లో చూపించడానికి కుదరలేదు.
బట్ మీరంతా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు ఆ వీడియోతో పాటు ఇంకొన్ని సీసీటీవీ ఫుటేజెస్ను వేరే కొరియన్ మీడియా అవుట్లెట్స్ రిలీజ్ చేశాయి. ముందుగా ఆగస్టు 13వ తేదీన యోన్హాప్ న్యూస్ వారు ఒక సీసీటీవీ ఫుటేజ్ను రిలీజ్ చేశారు. ఈ వీడియో చాలా బ్లర్గా ఉంది. ఈ వీడియోలో స్కూటర్ని ఒక పర్సన్ డ్రైవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. డ్రైవ్ చేసే వాళ్ళు స్టడీగా కాకుండా మెయిన్ రోడ్ ఇంకా పెడిస్ట్రియన్ పాత్ దగ్గర బాగా షేక్ అవుతూ డ్రైవ్ చేస్తున్నారు. ఆ తర్వాత పడిపోయారు. సేమ్ ఇదే రూట్లో 3 పోలీస్ ఆఫీసర్స్ తిరుగుతున్నట్లుంది. కొంచెం సేపటి తర్వాత ఒక పోలీస్ కార్ ఆ రూట్లో వస్తున్నట్లు కూడా ఒక ఫుటేజ్ ఉంది. ఈ 3 వీడియోస్ని కలిపి యోన్హాప్ వారు ఒక కన్క్లూజన్ ఇచ్చారు. లైక్ షూగా డ్రింక్ చేసి పడిపోయాడని, దాన్ని చూసిన పోలీస్ ఆఫీసర్స్ తన దగ్గరికి వెళ్ళి తను ఆల్కహాల్ తాగినట్టు గుర్తించి తనను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లడానికి పోలీస్ కార్ని పిలిపించారని చెప్పారు. అయితే ఈ 3 వీడియోస్ కొరియన్స్ మధ్య ఇంకొన్ని న్యూ క్వశ్చన్స్ వచ్చేలా చేశాయి. షూగా మొదటిసారి దీని గురించి అపాలజీ స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు తన ఇంటి దగ్గర వెహికల్ పార్కింగ్ స్లాట్ దగ్గర పడిపోయానని చెప్పాడు. కానీ ఇక్కడ వీడియోలో వేరేలా ఉంది. సో షూగా అబద్ధం చెప్పాడని తన మీద కోపం చూపించడానికి ఇంకొక వేని వెతికారు. యోన్హాప్ వారు రిలీజ్ చేసిన ఫుటేజ్కి కంటిన్యూషన్ పార్ట్గా దొంగ ఎల్బో వారు ఆగస్టు 14వ తేదీన ఒక సీసీటీవీ ఫుటేజ్ను రిలీజ్ చేశారు. ఈ ఫుటేజ్లో ఒక పర్సన్ టర్నింగ్ తీసుకుంటున్న టైంలో బ్యాలెన్స్ చేయలేక కింద పడిపోయినట్టుంది. తను కింద పడిపోయినప్పుడు తన హెల్మెట్ను తీసివ్వడానికి 3 పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వచ్చారు. ఇదంతా ఆగస్టు 6వ తేదీన అరౌండ్ 11:10 PM జరిగింది. ఆ రోజు ఈ 3 పోలీస్ ఆఫీసర్స్ 9-1 హారం దగ్గర పెట్రోల్ డ్యూటీ చేస్తున్నారు. అపార్ట్మెంట్ ఫ్రంట్ గేట్స్ దగ్గర ఒక వ్యక్తి పడిపోతే తనని పైకి లేపారు. అప్పుడే ఆ పర్సన్ డ్రింక్ చేసినట్టు పోలీస్ ఆఫీసర్స్ కన్ఫర్మ్ అయ్యారు. ఈ ఫుటేజ్తో పాటు దొంగ ఎల్బో వారు ఫైనల్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. షూగా అరౌండ్ 9 PM హానం ఇంటర్సెక్షన్ వద్ద తనకి పరిచయం ఉన్నవారితో డ్రింక్ చేశాడంట. దీనికంటే ముందు తన పర్సనల్ స్టూడియోలో కూడా డ్రింక్ చేశాడంట. అలా అంతా అయిపోయాక తన స్కూటర్లో 11 PM ఇంటికి బయలుదేరాడంట. దీంతో పాటు జేటీబీసీ వారు ప్రీవియస్గా రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లో ఉంది షూగా కాదని, ఆ స్కూటర్ వెళ్తున్న దారి నామ్సన్ అనే ప్లేస్కి వెళ్తుందని, షూగా హోమ్కి కాదని చెప్పారు. అయితే జేటీబీసీ వారి గురించి దొంగ ఎల్బో వారు డైరెక్ట్గా ఏం మెన్షన్ చేయలేదు. బట్ వాళ్ళ మాటల ప్రకారం ముందు షూగా సీసీటీవీ ఫుటేజ్ను రిలీజ్ చేసింది జేటీబీసీ వారే. దొంగ ఎల్బో వారు చెప్పిన తర్వాత చాలామంది జేటీబీసీ వారిపై కోపంగా ఉన్నారు. ఇది గమనించిన జేటీబీసీ వారు ప్రీవియస్గా రిలీజ్ చేసిన ఫుటేజ్ను డిలీట్ చేసి దాన్ని దొంగ ఎల్బో వారి రీసెంట్ సీసీటీవీ ఫుటేజ్తో రీప్లేస్ చేశారు. షూగా కేసులో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. దానికి తగ్గట్టు వీడియోస్ను రిలీజ్ చేస్తున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అని ఇంటర్నేషనల్ ఆర్మీ ఆలోచిస్తుంటే కొరియన్ ఫ్యాన్స్ మాత్రం వచ్చిన ప్రతి ఒక్కదాన్ని గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతున్నారు. అయితే వీటి మీద షూగా కానీ హైప్ కానీ ఏం మాట్లాడడం లేదు. మొదట్లో అపాలజీ స్టేట్మెంట్ రిలీజ్ చేసి జరిగిందేంటో చెప్పారు. ఆ తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. చూస్తుంటే షూగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అప్పుడే ముగిసేలా లేదు. ఇది ముగిసిన కొంతమంది రూట్ ఫ్యాన్స్ ఇంకా కొరియన్ మీడియా అవుట్లెట్స్ వారు దీన్ని ముగించేలా లేరు. షూగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు గురించి పోలీస్ వారు కానీ హైప్ వారు కానీ లేదా స్వయంగా షూగా చెప్పేంత వరకు ఏం నమ్మకండి. ఇంకా దీని మీద ఏమైనా అప్డేట్స్ వస్తే వాటిని అప్కమింగ్ వీడియోస్లో తెలియజేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.